हाय फ्रेंड्स వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ నీట్ 2021 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం ఒక కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాము। ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో స్పెషాలిటీ ఏంటంటే మీకు డైలీ ఏ చాప్టర్స్ అయితే కవర్ చేస్తారో ఆ చాప్టర్ కి సంబంధించిన బిట్స్ పెడతారు। అలాగే ఆ చాప్టర్ కి సంబంధించిన ఇంకా ఇన్ డెప్త్ మ్యాటర్ కావాలన్నా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతారు। అలాగే మీ డౌట్స్ ఏమున్నా కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ డౌట్స్ ని అడిగి క్లారిటీ కూడా చేసుకోవచ్చు। అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది। సో ఎందుకంటే మాకు ఈ వీడియోస్ చేయడానికి మనీ పరంగా కొంచెం సపోర్ట్ కావాలి, అందుకే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నాము। మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే vishnusmartinfo@gmail.com అని మీరు ఒక మెయిల్ చేయండి, అన్న నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని। అప్పుడు నేను మీకు నా ఫోన్ పే నంబర్ ఆర్ గూగుల్ పే నంబర్ ఇస్తాను। మీరు 100 రూపీస్ పే చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ నాకు పంపించండి, ఆ ఫోన్ నెంబర్ ని ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసేస్తాను। వీడియోస్ మాత్రకు ఫ్రీగానే వస్తాయి। ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 100 రూపీస్ పే చేసి యాడ్ అవ్వచ్చు। 100 రూపీస్ పెద్ద మనీ కాదనుకుంటున్నాను। సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెయిల్ చేయండి, మెయిల్ కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లో పిన్ చేసి ఉంచాను। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్। సో ఇంకా వీడియోని చూసేయండి। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కెమికల్ బాండింగ్ లెసన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్। ఈ లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి రాదు ఫ్రెండ్స్, కానీ మనం ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు మనం నేర్చుకోపోయే కాన్సెప్ట్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా ఉపయోగపడతాయి। సో అసలు ఈ లెసన్లో మనకి మెయిన్గా ఏంటంటే బాండింగ్ గురించి నేర్చుకుంటాం। అసలు బాండింగ్ ఎందుకు జరిగిద్ది, 2 ఆటమ్స్ మధ్య బాండింగ్ ఎందుకు జరిగిద్ది అంటే ఎప్పుడైతే మనకి బాండింగ్ జరిగిద్దో అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యిద్ది। ఎనర్జీ గెట్స్ రిలీజ్డ్। ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అయిద్దో సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది। స్టెబిలిటీ గెట్స్ ఇంక్రీజ్డ్। సో స్టెబిలిటీ కోసం అనేది బాండింగ్ జరిగిద్ది అనమాట। సో ఈ బాండింగ్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట, అంటే ఒక రూల్ ప్రకారం బాండింగ్ జరిగిద్ది, ఎలా పడితే అలా బాండింగ్ జరగదు। ఈ బాండింగ్ అనేది ఫాలోస్ ఆక్టెట్ రూల్। ఈ ఆక్టెట్ రూల్ ఎవరు ప్రపోజ్ చేశారంటే కోసెల్ అండ్ లివిస్। మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అసలు పీరియాడిక్ టేబుల్ మొత్తంలోకి మోస్ట్ స్టేబుల్గా ఉండేది ఇనర్ట్ గ్యాసెస్। ఈ ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్। వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ హీలియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నియాన్కి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 2,8, ఆర్గాన్కి 18, 2, 8, 8, క్రిప్టాన్కి 2, 8, 18, 8, జీనాన్కి 2, 8, 18, 18, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి। రేడాన్కి వచ్చేసరికి 2, 8, 18, 32, 18, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి। సో మనకి ఈ కింద వాటిలో అన్నిటి కామన్గా ఉంది ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్, దీన్నే మనం వ్యాలెన్సీ షెల్ అని కూడా అంటాం। వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి। సో వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ యాటమ్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది, కానీ హీలియంకి వచ్చేసేసరికి 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి।
సో దీనిని డ్యూప్లెట్ అంటారు. దేనికైతే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఆక్టెట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఆక్టెట్ కంప్లీట్ చేసడం కోసమే మనకు బాండింగ్ అనేది జరిగిద్ది అనమాట. బాండింగ్ ఈజ్ ఫర్ కంప్లీటింగ్ ద ఆక్టెట్. ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేసడం కోసం మనకు బాండింగ్ అనేది జరిగిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఓకే, ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి. సోడియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 11 ఎలక్ట్రాన్స్. ఇవి ఏ ఆర్డర్లో ఉంటాయి? 2, 8, 1. క్లోరిన్లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 2, 8, 7. ఎప్పుడైతే సోడియంకి క్లోరిన్కి మధ్య బాండ్ ఫామ్ అయిద్దో సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సోడియంలో 2,8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్లో 2, 8, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు సోడియం అండ్ క్లోరిన్ సపరేట్గా ఉన్నప్పుడు ఏంటంటే అన్స్టేబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే సోడియం క్లోరైడ్ NaCl ఫామ్ అయిద్దో అప్పుడు ఈ కాంపౌండ్ మొత్తానికి స్టెబిలిటీ వచ్చింది అనమాట. స్టెబిలిటీ ఎందుకంటే ఇప్పుడు సోడియం వచ్చేసేసరికి నియాన్ కాన్ఫిగరేషన్లో ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, 2,8 ఏదైతే ఉందో ఇక్కడ నియాన్కి కూడా అంతే ఉంది, 2,8. క్లోరిన్ వచ్చేసేసరికి ఆర్గాన్ కాన్ఫిగరేషన్లో ఉంది, 288. ఇక్కడ కూడా చూసుకోండి, 288. సో ఈ బాండింగ్ జరగడం వల్ల ఏమైందంటే స్టెబిలిటీ అనేది పెరిగిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవేందో చూద్దాం. ఎక్సెప్షన్స్: అన్ని మాలిక్యూల్స్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వకుండానే కొన్ని ఆక్టెట్ రూల్కి విరుద్ధంగా కూడా స్టేబుల్గా ఉన్నాయి. అవేంటియో చూద్దాం. మనం వాటిని 4 టైప్స్గా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ది ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీషీస్. సెకండ్ది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. థర్డ్ది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఇంకా ఫోర్త్ది compounds by inert gases. సో ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పేర్లోనే మనకు అర్థమవుతుంది కదా, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ అంటే సెంట్రల్ ఆటంలో ఆక్టెట్ కాకుండా ఆక్టెట్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్తో కూడా స్టేబుల్గా ఉండే స్పీషీస్ని ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ అంటాం. దీనికి మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే BeCl2, BF3, AlCl3 చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెరీలియంకి చూసుకుంటే 2,2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. క్లోరిన్కి చూసుకుంటే 2,8,7 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే బెరీలియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఒక్కొక్క క్లోరిన్ తీసుకుంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే బెరీలియంకి అప్పుడు సెంటర్లో ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అయినా కూడా స్టేబుల్గానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్.
సెకండ్ ఇది BF3. బోరానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసుకుంటే 2,3 ఉంటుంది. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ని 3 ఫ్లోరిన్స్తో కోవలెంట్ బాండ్ చేస్తే బోరానికి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ స్టేబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఆక్టెట్ కంప్లీట్ చేయకపోయినా కూడా 6 ఎలక్ట్రాన్స్తో స్టేబుల్గా ఉంది. ఇదొక ఎక్సెప్షన్. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ కనుక చూసుకుంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ వీటిలో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి PCl5, SF6, H2SO4 చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫాస్ఫరస్కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2,8,5 మొత్తం 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫాస్ఫరస్కి. 2,8,5 ఓకే. సల్ఫర్కి చూస్తే 2,8,6 ఉంటాయి. ఇప్పుడు ఫాస్ఫరస్ ఇంకో 5 క్లోరిన్స్తో కంబైన్ అయితే టోటల్గా ఫాస్ఫరస్కి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆక్టెట్ కన్నా ఎక్కువ 8 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్ 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 మొత్తం 8 ఎలక్ట్రాన్స్. సో ఫాస్ఫరస్కి మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అయినా కూడా అది స్టేబుల్ కాంపౌండ్. ఇప్పుడు SF6 కనుక చూసుకుంటే సల్ఫర్కి సెంట్రల్ ఆటమ్కి 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 12 ఎలక్ట్రాన్స్ ఓకే. మామూలుగా సల్ఫర్కి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. సో 6 ఫ్లోరిన్స్తో కంబైన్ అయ్యింది. మనం ఇక్కడ సల్ఫర్ ఎలక్ట్రాన్ని డాట్తో రిప్రజెంట్ చేసాము, ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ని క్రాస్తో రిప్రజెంట్ చేసాము. ఇక్కడ కూడా ఇక్కడేమో క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ని డాట్తో రిప్రజెంట్ చేసాము, ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రాన్ని క్రాస్తో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఒక ఫ్లోరిన్, సల్ఫర్, ఫ్లోరిన్. సో ఆక్టెట్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఇది స్టేబుల్గానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ చూద్దాం. థర్డ్ వన్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటే మనకి ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అంటే 7 ఎలక్ట్రాన్స్తో కానీ, లేదంటే ఎలక్ట్రాన్ ఎక్సెస్, లేదంటే 11 ఎలక్ట్రాన్స్తో కానీ, అంటే సెంట్రల్ ఆటమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. సెంట్రల్ ఆటంలో 7 కానీ 11 కానీ ఎలక్ట్రాన్స్ ఉండి అయినా కూడా అది స్టేబుల్గా ఉంటే అవి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఎట్సెట్రా.
మనకి చాలానే ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ నీటిలో మనకి ఎక్కువగా వీటి మీదే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం నైట్రోజన్ మోనాక్సైడ్ స్ట్రక్చర్ చూస్తే నైట్రోజన్ ఆక్సిజన్తో డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది అని అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మనకి నైట్రోజన్ కాన్ఫిగరేషన్ 2,5, ఆక్సిజన్కి చూసుకుంటే 2,6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం నైట్రోజన్కి గ్రీన్ కలర్తో ఇద్దాం ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. ఆక్సిజన్కి రెడ్ కలర్తో ఇద్దాం ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6. ఇప్పుడు చూసుకుంటే ఈ బాండ్ ఫార్మేషన్లో ఆక్సిజన్కి వచ్చేసేసి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టెట్ అయిపోయింది. కానీ నైట్రోజన్కి మాత్రం 7 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో ఇది మనకి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 4th ఇనర్ట్ గ్యాస్ కాంపౌండ్స్. ఇనర్ట్ గ్యాస్ కాంపౌండ్స్. ఇనర్ట్ గ్యాసెస్ అనేవి మోస్ట్ స్టేబుల్గా ఉంటాయి, ఎందుకంటే 8 ఎలక్ట్రాన్ స్పీషీస్ కాబట్టి. కానీ వీటిలో కూడా కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ మాత్రం కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. ఎలాంటివంటే XeF2, XeF4, XeF6 లాంటివి. ఇది ఎందుకు ఫామ్ చేస్తున్నాయంటే ఈ సపోజ్ అంటే ఇప్పుడు ఈ జీనాన్ వచ్చేసేసరికి మనకు ఆర్డర్లో కనుక చూసుకుంటే 6th పీరియడ్ కిందకు వచ్చింది. సో దీని సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి వేరే వాటితో కంబైన్ అవడం వల్ల వాటి ఎనర్జీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనకి స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. దీనిలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్కి రిఫరెన్స్ ఒక ఆటమ్ తీసుకుందాం. సపోజ్ సోడియం తీసుకుందాం అనుకోండి. అసలు మనకి ఆటమ్ ఎట్లా ఉంటుంది? న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూతా షెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సోడియంకే చూసుకుందాం అనుకోండి. సోడియం కాన్ఫిగరేషన్ ఏంది? 2,8,1. అంటే దీని ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో అంటే వ్యాలెన్స్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు లూయిస్ మనకి ఏం చెప్పాడంటే న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్స్, ఈ రెండింటికి కలిపి ఒక టర్మ్ అనేది మనకు డిఫైన్ చేశారు. దాన్ని ఏమంటారంటే కెర్నల్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఆర్డర్లో చూసుకుంటే ఇది న్యూక్లియస్ అనుకోండి, 2,8,1. ఇది మొత్తాన్ని కలిపి కెర్నల్ అంటారు. ఇది మాత్రం వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనమాట. ఇప్పుడు మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్లో సోడియంని రిప్రజెంట్ చేయాలంటే అంటే మనము ఇక్కడ ఏదైతే ఆ యాటమ్ యొక్క సింబల్ మనం పెట్టామో అది మొత్తం కర్నల్కి రిప్రజెంట్ చేసిద్ది అనమాట. ఏదైతే ఒక వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఉందో దాన్ని మనం డాట్స్తో కానీ క్రాస్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ మనం క్లోరిన్కి చేద్దాం అనుకోండి. క్లోరిన్కి వచ్చేసేసరికి 2,8,7. సో ఇప్పుడు ఇది మొత్తం కర్నల్ అవుతుంది. వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రం మనం క్రాస్తో రిప్రజెంట్ చేద్దాం. సో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని మనం అంటే ఒక యాటమ్ని ఎలక్ట్రాన్స్తో పాటు ఇలా రిప్రజెంట్ చేయొచ్చని మనకు తెలిసింది. సో ఇందాక మనము ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ రిచ్ డిఫిషియెంట్ వల్ల వాటికి ఒక్కోదానికి ఒక్కో నేచర్ వచ్చింది అనమాట. అదేందో కూడా చూసేద్దాం. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ ఉన్నాయనుకోండి.
ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీసీస్ అంటే సెంట్రల్ ఆటంలో లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల వీటిని మనం లూయిస్ యాసిడ్స్ అంటాం. దీని గురించి మనకి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే కెమికల్ ఈక్విలిబ్రియం లెసన్లో అయానిక్ ఈక్విలిబ్రియం వచ్చినప్పుడు మనకు తెలిసిద్ది. దాని గురించి ఇప్పుడే కొంచెం రఫ్గా చెప్పాలంటే లూయిస్ యాసిడ్స్ అని వేటిని అంటారంటే ఏ అయితే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని వాటి వైపుకి తీసుకుంటాయో వాటిని లూయిస్ యాసిడ్స్ అంటారు. ఇప్పుడు ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ స్పీషీస్ చూసాం కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ చూద్దాం. ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ కి సెంట్రల్ ఆటంలో మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ సెంట్రల్ ఆటంలో ఉన్న వాటిని లూయిస్ బేసిస్ గా కన్సిడర్ చేస్తాం. ఇవేం చేస్తాయంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని లోన్ పేర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, లూయిస్ బేసిస్ వచ్చేటప్పటికి లోన్ పేర్ ఎలక్ట్రాన్ డోనర్. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఫ్రెండ్స్. BF3 NH3 NH3 దగ్గర లోన్ పేర్ ఉంది కదా, ఈ లోన్ పేర్ని BF3 తీసుకుంటుంది. సో ఇక్కడ లోన్ పేరు తీసుకునేది BF3, లోన్ పేరు ఇచ్చేది NH3. సో మనకి BF3 వచ్చేసేసరికి లూయిస్ యాసిడ్ అయింది, NH3 వచ్చేసేటప్పటికి లూయిస్ బేస్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వీడియోలో మనం బాండ్స్ అండ్ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి నేర్చుకుందాం. Thank you for watching. Please subscribe our channel.